కేఆర్ టీవీలో అడ్వకేట్ ఉదయకాంత్ గారితో చేసినటువంటి ఇంటర్వ్యూలో మాత్రమే అనుకుంటా. ఎందుకు అనంటే అంతమంది ఉన్నారు బాధింపబడ్డ వాళ్ళు. ఈ కార్పొరేట్ సిస్టమ్ వల్ల, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వల్ల, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ని ఎంకరేజ్ చేస్తున్న గవర్నమెంట్ వల్ల బాధింపబడ్డ వాళ్ళ సంఖ్య అది. ఎవరండి? నేను ఒక వీడియో క్లిప్ చూసిన. ఎవరో ఒక మహానుభావుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్టోరీ నాకు మీకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తా. అది కొంచెం మూవీకి సంబంధించింది. తను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అట. ఏదో పని మీద పర్యవేక్షణ కోసమో లేకపోతే చూడడం కోసమో ఒక దేశానికి పోతాడు. సమ్ XYZ ఒక దేశం. పోయిన తర్వాత ఆడ బాగా ఆయన పోవడమే బాగా సిక్ అయిపోయి హాస్పిటల్కి పోవాల్సి వస్తుందట. చాలా ఇబ్బంది అయ్యి హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. ఎవరు ఉండరు, ఆయన్నే పోతాడు. పోగానే టపా అక్కడ ఉన్నటువంటి ఆ డాక్టర్ అట్లే కాంపౌండరు వాళ్ళు నర్సు గిట్లా వచ్చి తనని తీసుకొని టేక్ కేర్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి హాస్పిటల్లో ఏమేమి కావాలో ఆయనకు ఏమేమి ఇబ్బంది ఉన్నదో అంతా చెక్ చేసి ఆయన బీపీ లేకపోతే అదంతా మొత్తం A to Z ఫస్ట్ ఎయిడ్ చేసి ఆయనకు కావాల్సిన మెడిసిన్ ఇప్పించి పంపిస్తారట. ఎంత అయిందమ్మా బిల్లు అని అడిగితే బిల్లు ఏముండదు సార్, అంతా ఫ్రీ అని అంటారు. మెడిసిన్కి ఎంత అయిందమ్మా అంటే మెడిసిన్ కూడా ఏం లేదు సార్, అంతా ఫ్రీ అని అంటారు అని అన్నారట. ఆయన అప్పుడు అడుగుతాడట, ఇది గవర్నమెంట్ హాస్పిటలా ప్రైవేట్ హాస్పిటలా అంటే, ఇక్కడ గవర్నమెంట్ ప్రైవేట్ ఉండదు సార్, ఇది హాస్పిటల్ అని చెప్తుందట. అంటే నిజంగా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అంటే అటువంటి సిస్టమ్ ఉండాలి కదా. వేల కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేస్తూ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు ఇవ్వకుండా ప్రభుత్వాలు ఆడుతున్నటువంటి ఆటలు ఇవన్నీ కూడా. ఎస్, ఇవాళ కార్పొరేట్ సిస్టమ్ ఇంత బలోపేతంగా కావడానికి రీజన్ గవర్నమెంట్. ఇప్పుడున్న గవర్నమెంటా, అప్పుడున్న గవర్నమెంటా, వచ్చే గవర్నమెంటా, పోయిన గవర్నమెంట్ అని కాదు. గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎవరైతే దొంగలు ఉన్నారో, క్లియర్గా చెప్తున్నా, రాజకీయ నాయకులు కాదు, దొంగలు. ఆ దొంగలు పెంచి పోషిస్తున్నటువంటి ఈ కార్పొరేట్ సిస్టమ్ ఇవాళ పేదల రక్తాన్ని తాగుతూ ఉన్నది, పేదల యొక్క మాంసం కూడు తింటా ఉన్నది. ఒక కుక్కలను కనుక ఇంట్లో ఎట్లా పెంచుకుంటున్నామో, కుక్కలను కనుక ఎట్లా పెంచుకుంటారో అట్లా పెంచుతూ ఉన్నారు. ఎందుకు అనంటే ఈ కుక్క మనది కాబట్టి మనం పెంచుకుంటాం కదా. ఈ కార్పొరేట్ దవాఖానలు కూడా వాళ్ళ బావయో, బామ్మార్దియో, లేకపోతే అక్కయో, చెల్లెయో, లేకపోతే తోబుట్టువులయో వాళ్ళే కాబట్టి ఇట్లా పెరుగుకుంటూ పోతూ ఉన్నాయి. ఏందండి ఇది? పుట్టగొడుగులు పెరుగుతున్నట్టు పెరుగుతూ ఉన్నాయి. మనుషుల సామాన్య ప్రజల రక్తపు మాంసాలతోటి వీళ్ళు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. వ్యాపారాలు క్లియర్గా చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది అరికట్టాల్సినటువంటి అవసరం ముమ్మాటికి ఉన్నది. మీరు ఇచ్చేటటువంటి స్పందన నిజంగా మీకు చేతులెత్తి మొక్కాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఖచ్చితంగా. ఎందుకు అనంటే ఇవాళ అంటే నాకెందుకులే, ఇది నా సమస్య కాదు అని అనుకుంటే అది నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకు అనంటే ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి అందవలసినటువంటి అవసరం ఉన్నది, ఇది ప్రతి ఒక్కరికి చేరాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అనంటే ఒకరు బాధపడ్డట్టు మళ్ళీ నువ్వు బాధపడాల్సిన సిచ్యువేషన్ రావద్దంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయాల్సిందే. ఎందుకు అనంటే నిజంగా ఒక్కోసారి ఒక్కొక్కరు చెప్తున్నటువంటి వారి బాధను వింటూ ఉంటే కళ్ళకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఒట్టిగా వేగ్గా తీసుకొని పోయి చంపేసారండి కొంతమందిని. నేను స్వయంగా ఎల్బీనగర్ దగ్గర ఒక హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ పోతే నడుచుకుంటూ సామాన్యంగా చెవులో కొంచెం ఇచ్చింగ్ అయ్యి నొప్పిలాగా లేస్తే నడుచుకుంటూ పోయినట, పూర్తి ఆరోగ్యవంతంగా నడుచుకుంటూ పోయిండు. తీరా చూస్తే అక్కడ ఉన్న డాక్టరు చేయరాక ట్రైనీ డాక్టరా ఆడెవడో కానీ ఏదో సూదిచ్చి ఈ బ్రెయిన్కు ఇయర్కు కనెక్టివిటీ ఉన్న ప్లేస్లో ఇంజెక్షన్ చేసిండు. వెంటనే బ్రెయిన్ డెడ్ అయిపోయి తను కోమాలో 1 డే ఉండి చచ్చిపోయింది. యంగ్ యువకుడు, ఆయనకు పెళ్ళయింది, 2 పిల్లలు, అమ్మాయిలు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేనివల్ల ఇది అంటే సిస్టమ్ సరిగ్గా లేక, సిస్టాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు సరిగ్గా లేక, సిస్టంలో ఉన్నటువంటి వ్యక్తులు సరిగ్గా ప్రశ్నించక ఎస్, అందుకే ఈ ప్రశ్న మొదలైంది. దయచేసి చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండవలసిందే. ఒక్కొక్కరి బాధ చూద్దాం, ఒకసారి వినురు మీరు. ఐ అగ్రీ విత్ అడ్వకేట్ ఉదయకాంత్.
ఐ హ్యావ్ ఫేస్డ్ సేమ్ ప్రాబ్లం విత్ మై మదర్స్ ట్రీట్మెంట్. లాట్ ఆఫ్ నాన్ ఫ్యామిలీస్ మెంబర్స్ హ్యావ్ ఫేస్డ్ ద సేమ్ ప్రాబ్లం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఇదేంది టిఎల్కే రావట తను పెట్టినటువంటి కమెంట్ అది. సెల్యూట్ టు యూ లాయర్ గారు ఫర్ ఎక్స్పోజింగ్ మెడికల్ ట్రీట్మెంట్ ఇర్రెగ్యులేటివ్స్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్ అని చెప్పేసి రవి అని చెప్పేసి తను కామెంట్ పెట్టడం జరిగింది. దిస్ ఈజ్ ఎ రియల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి ఒకరు కామెంట్ పెట్టడం జరిగింది. నక్షత్ర హాస్పిటల్ నాగోల్లో కూడా ఇట్లనే జరిగిందట. హైదరాబాద్ ఈ హాస్పిటల్లో మెడికల్ మాఫియాకే వర్తిస్తుంది. నక్షత్ర హాస్పిటల్లో రై గుర్తుపెట్టుకో, నీ వల్ల ఓ బాధితుడు తయారయ్యాడు. డాక్టర్ అంటే నిజంగా చెప్పాలంటే కరోనా టైంలో కావచ్చు, లేకపోతే అంతకుముందు కావచ్చు, లేకపోతే ఇప్పుడు కావచ్చు, డాక్టర్ అంటే నాకు తెలిసి డాక్టర్ అనేటైనే దేవుడితో సమానం. దేవుడు తల్లిదండ్రులు ఒక జన్మనిస్తే ఒకవేళ ఏమన్నా యాక్సిడెంటల్గా ఏమన్నా ఇబ్బంది అయితే మళ్ళీ ఒకవేళ బతకడానికి అవకాశం కల్పించేది డాక్టర్. అంటే ఒక రకంగా పునర్జన్మను కల్పించేది డాక్టర్. అంటే దేవుడితో సమానం. అంత గొప్పగా మిమ్మల్ని పూజిస్తూ ఉంటే, గౌరవిస్తూ ఉంటే మీరు పాపపు కూడుతోటి కార్లు కొనుక్కుంటారు. పాపపు కూడండి, శవాల మీద పేలాలు ఏరుకునే రకం వీళ్ళంతా కొంతమంది ఉన్నారు. ఈ కిమ్స్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే ఇంకొన్ని హాస్పిటల్ కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్, అవన్నీ కూడా శవాల మీద పేలాలు ఏరుకొని పోగా తినే రకం అన్నట్టు వీళ్ళంతా.